కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగలు స్వైర విహారం చేశారు. ఒకే రోజు 4 దేవాలయాల్లో దోపిళ్లకు పాల్పడ్డారు. ఆలయాల తాళాలు పగలగొట్టి లూటీ చేశారు. గ్రామంలోని రామాలయం, వేణుగోపాల స్వామి దేవాలయాల్లో సుమారు 5 లక్షల విలువ చేసే 4 కేజీల 9 వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు అపహరించారు. అలాగే గంగానమ్మ, శ్రీ వినాయక దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఇక దేవాలయ దోపిళ్లతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీలతో హిందూ మనోభావాలు దెబ్బతీసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ భక్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని చోరీ జరిగిన తీరు పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించి ఘటన స్థలాన్ని వద్ద కీలక ఆధారాలు సేకరించారు. దుండగులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మహమ్మద్లో కృష్ణా జిల్లా మా గ్రామంలో నేను ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. అలాగే ఈ గుళ్ళకి యాజమాన్యం కూడా నేను చేస్తున్నాను. రాత్రి రామాలయం, క్షత్రియ రామాలయం, సంతాన వేణుగోపాల స్వామి గుడి, గంగానమ్మ గుడి, అలాగే వినాయకుడి గుడిలో చోరీ జరిగింది. కోసూరు గ్రామంలో క్షత్రియ రామాలయంలో 4 కిరీటాలు, అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడిలో 5 కిరీటాలు, సెటారు, గంగానమ్మ గుడిలో ఉండి, అలాగే వినాయకుడి గుడిలో కూడా ఉండి పగలగొట్టి ఈ చోరీ చేశారు. ఈ దుండగులు ఈ 4 గుళ్ళు ఒకేసారి చేశారు. వాళ్ళని గట్టిగా పోలీసు అధికారులు చర్య తీసుకుని వాళ్ళని గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలందరూ వాళ్ళందరినీ పట్టుకుని శిక్షించాలని కోరుకుంటున్నాం. కోసూరు గ్రామం, మహమ్మద్లో కృష్ణా జిల్లా. మా గ్రామంలో